ఇన్నాళ్లు రాజకీయ పరంగా ముందుకు సాగిన కాపునాడు ఇప్పుడు కాపుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాపు సంఘాల ప్రతినిధులతో ఈ నెల 16వ తేదీన విజయవాడలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం, కాపు జేఏసీ ప్రెసిడెంట్ చందు జనార్దన్ తెలిపారు. దేవీ చౌక్ లోని కాపునాడు కార్యాలయానికి శనివారం వారు వచ్చి మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత గాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద పెద్దలు ఆలోచించి చర్చించి ఇక కాపు సమస్యల పరిష్కారానికి బలమైన వేదికను సిద్ధం చేయడానికి ఒక సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని కాపునాడు వివిధ రాజకీయాల పార్టీల దృష్టికి కాపు సమస్యలను తీసుకువెళ్లి వాళ్ల వైఖరిని తెలుసుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. కాపుల సమస్యల పరిష్కారంతో పాటు రాజ్యాధికారానికి కాపులు దగ్గరగా ఉన్నారని నిరూపించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఆ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో పర్యటించి కాపు సంఘాల ప్రతినిధులను కలుస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు గుదే రఘు నరేష్, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు ఇతర ప్రతినిధులను ఆహ్వానించేందుకు వచ్చామని అన్నారు. చందు జనార్దన్ మాట్లాడుతూ కాపుల సమస్యలు అలాగే ఉన్నాయని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల బీసీ రిజర్వేషన్లు ఉండేవని, అనంతరం రాజకీయ పరిణామాల్లో వివిధ పెద్దలు ఆ రిజర్వేషన్ను తొలగించారని ఆయన తెలిపారు. గత 4 దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ కోసం కాపులు పోరాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు కాపులకు బీసీ రిజర్వేషన్ తీర్మానం చేసి బీసీఎఫ్ ఇవ్వాలని కేంద్రానికి పంపించారని తెలిపారు. కానీ అది ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా కాపు కార్పొరేషన్ కి 3,000 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, కాపు భవనాల నిర్మాణంలో పురోగతి లేదని అన్నారు. ఇక రాయలసీమలో ఉన్న బలిజల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని, అక్కడ అణచివేతకు గురవుతున్నారని అన్నారు. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే ప్రాధాన్యత స్థానాల్లో కాపులకు అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించి ఉన్నత ఉద్యోగాల్లో కాపులకు అవకాశాలు కల్పించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపుల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రామారావు మాట్లాడుతూ ఆహ్వానించబడిన వారందరూ తప్పనిసరిగా ఈ సమావేశానికి వచ్చి కాపుల స్థితిగతులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. గుదే రఘు నరేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాపులు ఓటు బ్యాంకుగా మిగిలిపోతున్నారని, ఇక రాజ్యాధికారం, కాపు సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, కార్మికుల విభాగం నగర అధ్యక్షులు సియాద్రి నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిరెడ్డి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుర్రింకల సతీష్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గోపిశెట్టి విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు కొత్తపల్లి భాగ్యలక్ష్మి, రూరల్ అధ్యక్షులు పిల్లా దుర్గా ప్రసాద్, నగర అధ్యక్షులు రుద్ర దుర్గా ప్రసాద్, రాజానగరం అధ్యక్షులు కాళ్ళ చక్కర్రావు, యువజన విభాగం నగర అధ్యక్షులు సింహాద్రి ప్రసాద్, సెక్రటరీ చంద్రశేఖర్, బసవకుమారి, గగన, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు రమణమూర్తి, ఉపాధ్యక్షులు ముక్తేశ్వరరావు, అమలాపురం పార్లమెంట్ అధ్యక్షులు రేకపల్లి సురేష్, ఆకుల తిరుమలరావు, పసలపూడి లక్ష్మీనారాయణ, 50వ వార్డు ప్రెసిడెంట్ రొక్కం నాగు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద పెద్దల అందరం ఆలోచించుకొని, అంటే ఇప్పుడు దాకా కాపునాడు కార్యక్రమాల్లో ఒక పొలిటికల్ కాన్సెప్ట్తోనే పనిచేసాం తప్ప, ఇప్పుడు దాకా సమస్యల పరిష్కారానికి ఒక బలమైన వేదికని సృష్టించాలన్న ఆలోచనతో రేపు ఆగస్టు 16వ తారీఖు విజయవాడలో కాపు సంఘాల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాం. అంటే ఆర్గనైజ్ చేసేది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినా మా సమస్యల్ని ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళి వారి పరిష్కారానికి ఒక పాజిటివ్ నేచర్లో ప్రభుత్వానికి మా సమస్యలు తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా కాపునాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఒకటి, అధికారానికి కాపులు దూరం కాదు దగ్గరని నిరూపించడానికి రకరకాల కాన్సెప్ట్లో మేము రేపు ఆగస్టు 16న పెట్టబోయే సమావేశానికి జోన్ 2 అధ్యక్షుడు నరేష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు,
వీళ్ళందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. దాన్ని మా ఆహ్వానాన్ని అందరూ విధిగా పాటించి ఈ సమావేశానికి మీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఇవన్నీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ప్రతినిధులని ఆహ్వానిస్తూ వారు ఆ సమావేశానికి హాజరయ్యి సమావేశం దిగ్విజయంగా జరగడానికి కాపు సమస్యలను పరిష్కరించడానికి దగ్గర రూటుగా రేపు కాపునాడు మీటింగ్ జరగబోతుంది. దీన్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దాన్ని వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా. కేవలం ఆ మీటింగ్లో కూడా రాజకీయ సమస్యలు అనేవి కాకుండా కాపు సమస్యల మీద, అంటే కాపు సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 7, 8 ఐడెంటిఫై చేసి ప్రతి పార్టీ వైసీపీకి ఒక అప్పీల్ పెట్టాం. ఏమిటం, కాపుల పట్ల మీ స్పష్టమైన వైఖరి తెలియజేయండి ఒకటి. అలాగే తెలుగుదేశంలో కూడా మాకు 7 సమస్యలని మా జనార్దన్ గారు విపులంగా అన్నీ చెప్తారు. కాబట్టి ఈ సమస్య ఈ సమావేశానికి తాత్పర్యాన్ని అందరికీ నమస్కారం. నేను చంద్ర జనార్దన్. ఈరోజు రాష్ట్రంలో కాపుల సమస్యలు అలానే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, బీసీ రిజర్వేషన్లో ఉన్న నేపథ్యం ఉంది. దాని తర్వాత రాజకీయ కోణంలో ఆలోచించిన రాజ్యాధికారంలో ఉన్న పెద్దలు దాన్ని తొలగించడం జరిగింది. దీని మీద గత 4 దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలనే అంశంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కాపులకి బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఎఫ్ రిజర్వేషన్ కేటగిరీలో కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. అనంతరం కొద్ది రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ 10%లో 5% కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు ఈడబ్ల్యూఎస్ 10%లో 5%ని ఇస్తూ ఉత్తర్వులు ఇస్తూ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ 5% కానీ అమలుకు నోచుకోలేదు. అవి అలానే పెండింగ్లో ఉన్న నేపథ్యం ఉంది. కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇస్తామనే ఎన్నికల హామీ నెరవేర్చమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం కాపు కార్పొరేషన్కి 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని అవి మంజూరు చేసి కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకి సంక్షేమ కార్యక్రమాలకి కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపు భవనాల నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నారు. కాపు భవనాల నిర్మాణం సంబంధించిన అంశంలో జిల్లాల్లో ఎక్కడా కూడా పురోగతి లేదు. తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ తీవ్రమైన అన్యాయం కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో 25% ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, కాపు వర్గాలకు సంబంధించిన అంశంలో రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా అణచివేతకు గురవుతూ ఉన్నాం. రాజకీయంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, లేదా నామినేటెడ్ పోస్టులో కానీ ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా రాష్ట్రం మొత్తంగా ఉద్యోగులుగా ఉన్న మా యొక్క కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఫోకస్ స్థానాలు ఎక్కడా లేవు. సమాజంలో గౌరవించే స్థానం ఎక్కడా కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉద్యోగులకు లేదు. తప్పనిసరిగా ఒక జిల్లా కలెక్టర్గా, అదేవిధంగా ఒక ఆర్డీఓగా, ఒక సిఏగా, ఒక ఎంఆర్ఓగా ఏదైతే ప్రాధాన్యత గల స్థానాలు, ఫోకల్ స్థానాలు ఉన్నాయో తప్పనిసరిగా రేషియో పద్ధతిలో అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆగస్టు నెల 16వ తారీఖున విజయవాడలోని కాపునాడు ప్రధాన కార్యాలయానికి దగ్గరలో ఫంక్షన్ హాల్లో మా జాతీయ అధ్యక్షులు గాలి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధుల సమావేశం సుబ్రహ్మణ్యం గారు మరియు జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దానికి సమాయుక్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని
కాపు సామాజిక వర్గ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాపు పెద్దలు, సంఘ పెద్దలు ఎవరున్నారో వారందరూ ప్రతి సంఘానికి నలుగురిని ఆహ్వానించడం జరుగుతుంది. వారందరూ కూడా తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీడియా ముఖ్యంగా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ప్రభుత్వం కాపు విద్యార్థులకు ఏవైతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు పెండింగ్లో ఉన్నాయో అవి, అలాగే విదేశీ విద్యా రుణాలు కూడా త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతున్నాము. అలాగే మా స్వాతంత్ర సమరయోధులు సంబంధించిన మా కాపు కులానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలని అమరావతిలో నెలకొల్పడం గురించి, అమరావతిలో 5 ఎకరాల స్థలం కాపు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించడం గురించి, అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు అధికారులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారిని నాన్ ఫోకల్ స్థానాల్లో కాకుండా ఫోకల్ స్థానాల్లో ట్రాన్స్ఫర్లు చేసి ఫోకల్ స్థానాలు కేటాయించగా పోలీస్, రెవెన్యూ, ఇతర ముఖ్య విభాగాలు ఇవన్నీ. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో 10%లో 5% కాపు కమ్యూనిటీకి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. దాన్ని వీలైన తొందరగా ఆమోదించి అది కూడా ఆచరణలో పెట్టే విధంగా ఇటువంటి ముఖ్య ప్రధానమైన ఉద్దేశాలతోటి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. కాపు జాతి ప్రయోజనాలు ఎక్కడ ఎవరు నష్టపోకుండా ప్రభుత్వంలో ప్రతి కులానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే ఈ రాష్ట్రంలో అతిపెద్ద కులం అయినటువంటి కాపులు ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. దీన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని విషయాల్లోని త్వరితగతిన మంజూరు చేయాల్సిందిగా, అలాగే ప్రతి పార్లమెంటు కేంద్రంలో విద్యార్థులకు హాస్టల్స్, స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరుచున్నాం. సమావేశం ముఖ్య ఉద్దేశం ఆగస్టు 16వ తేదీన కాపు కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది విజయవాడలో. అందుచేత కాపు కులములకు సంబంధించినటువంటి ప్రతి కాపు సంఘ నాయకులు ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నారో వారందరూ కూడా హాజరవుతారని హృదయపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ సమావేశం తరపున కోరుతున్నాను. ఆ సమావేశంలో జరిగే ముఖ్య విషయాలు ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మనం కోల్పోయిన పరిస్థితులు ఏమిటి, మన సమస్యలు ఏమిటి, ఏ విధంగా రిజర్వేషన్ తీసుకోవాలి, ఏ విధంగా సామ్రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలి, రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు ఉన్న సమస్యలు ఏమిటి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి కాపు, తూర్పు కాపు యొక్క ప్రజల యొక్క స్థితిగతులు ఏమిటి, వారి సమస్యలు ఏమిటి అనే విషయాలనే కాకుండా ఒంటరి, మున్నూరు కాపు మొన్నగు వారి విషయాలన్నీ కూడా పరిశీలన చేసి ఆ సమస్యల మీద ఒక క్రమశిక్షణగా ఈ యొక్క కాపునాడు మరియు జేఏసీ సభ్యులైనటువంటి మా యొక్క గౌరవ అధ్యక్షులైనటువంటి సందు జనార్దన్ గారు, జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, ఇంకా జీవోలతో మనల్ని ఓసీలో, బీసీలో ఉన్నటువంటి వారిని ఓసీలో పెట్టడం జరిగింది. ఏ విధంగా ఆ జీవోలను రద్దు చేయాలి, ఏ విధంగా కోర్టు పరిధికి వెళ్ళాలి అనే విషయం గురించి, అదే కాకుండా ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం మిత్రకూటమి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారి యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. వాటి గురించి ఏ విధంగా ప్రభుత్వం నుండి ఈ యొక్క కాపు కులంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు అనేటువంటి అందరికీ అందేటట్లుగా చూడడానికి, ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిఏ, టీఏ, సిసిఏ అనేవి రాకుండా, ఇంక్రిమెంట్లు రాకుండా ఉన్నారు. అలాగే ప్రమోషన్ లేవు. ఈ జాతికి రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి కొంతకాలం, ఇవ్వలేదని చెప్పి మరికొంతకాలం ఏబిసిడీలుగా ఎఫ్లో పెట్టి తర్వాత ఇంకొక దాంట్లో పెట్టి రకరకాలుగా ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాల యొక్క ఆడుకునే విధానానికి చెక్ పెట్టి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, కోర్టుబద్ధంగా ఈ కాపు జాతికి రావాల్సినటువంటి హక్కుల అధికారాలని పొందడానికి ఈ యొక్క సమావేశం విజయవాడలో సమన్వయ సమావేశం జరుగుతుంది. అది ఎవరిదండి? కాపు ప్రతినిధులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులది. ప్రతి కాపు సంఘం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి 4 సభ్యులుగా రావాలని హృదయపూర్వకంగా కాపునాడు తరపున, జేఏసీ తరపున వివిధ కాపు సంఘ నాయకులందరినీ కూడా ఈ ప్రెస్ మీట్ నిపుణ కోరుతున్నాము.